అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కొంతమంది మంగళవారం శుక్రవారం ఇలా ధూపం వేసుకుంటారు కదా ఇంట్లో. ధూపం ఎందుకు వేయాలమ్మా? వేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? మనకి షోడశోపచార పూజా విధానంలో ధూపమాఘ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి అనే రెండు ఉన్నాయి. ధూపం తప్పనిసరిగా వేయడం అన్నది ముఖ్యమైనటువంటి అంశమే. అయితే ఆ ధూపం ఎట్లా వేస్తారు అన్న దాని మీదే అన్నీ ఆధారపడి ఉంటాయి. ఏదైనా సరే ఒకటి చాలా తక్కువగా ఉందనుకోండి, అందరికీ పంచిపెట్టాలంటే ఏం చేస్తాం మనం? కాస్త పదార్థమే ఉంది, అప్పుడు ఏం చేస్తాం? ఒక్క మామిడి పండే ఉందమ్మా, 10 మంది పంచుకోవాలి, ఏం చేస్తాం? రసం, అది ఆ రసాన్ని తీసి కొంచెం నీళ్ళల్లో కలిపి తలో కాస్త ఇస్తాం, మామిడి పండు జ్యూస్ అని. ఏదైనా సరే. లేదు, ఎక్కడో మనకి దేవుడి దగ్గరికి వెడితే ఇంత పటికి బెల్లం ఇచ్చారు, 10 మందికి ప్రసాదం పెట్టాలి, దాన్ని చాలా పవిత్రమైంది, అందరికీ అందించాలి. ఏం చేస్తాం? నీళ్ళల్లో పటికి బెల్లం కలిపేసి అందరికీ తలో కాస్త తీర్థం ఇస్తే అందరికీ ప్రసాదం అందిపోతుంది. అంటే ఘన పదార్థం కన్నా వితరణకి అన్ని వైపులకి వ్యాపించటానికి జలానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ కావాలనుకో గాలికి ఉంది. అందువల్ల గాలిలో గనక మనం దేన్నన్నా పంపించినట్టయితే ఎక్కువ మందికి దాని తాలూకు అనుభూతి దొరుకుతుంది. పంచదారను అందించలేం, కానీ కొన్నింటైతే గాలిలో చేయగలం కదా, పరిమళాలు మొదలైనటువంటివి. అటువంటి దానికి ఒక మంచి వాతావరణం కల్పించి, మనం చెప్పాలంటే యాంబియన్స్ అంటూ ఉంటారు ఆంగ్లంలో, అలాంటిది ఒక మంచి యాంబియన్స్ కావాలి అంటే, ప్రశాంతంగా మనసు ఉండాలి అంటే మంచి పరిమళం ఉండాలి, మంచి వాసన ఉండాలి. అలాంటి మంచి వాసన ఉండడానికి తగినట్టుగా ఎలా ఉంటుంది? సెంట్లు అవి అయితే కెమికల్సే కానీ అవి ఎంతసేపు ఉంటాయో తెలియదు, అవి చాలా ఖరీదైనవి కూడా అయి ఉంటాయి. అందుకని దానికి సౌకర్యంగా ఉండేటటువంటిది, అందరికీ అందుబాటులో ఉండేటటువంటిగా చేసినటువంటిది ఏమిటంటే ధూపం వేయడం అని. ఈ ధూపానికి ఉపయోగించేటటువంటివన్నీ కూడా చాలా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటివే ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒకప్పుడు ఇటువంటివన్నీ జాగ్రత్తగా పెట్టి, అంటే ఆరోగ్యానికి పనికొచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఒక మంచి పొడున్లాగా తయారు చేసి, బాగా కణకణ మండుతున్నటువంటి నిప్పులు తెచ్చి దాంట్లో వేస్తే పొగ వచ్చి ఇల్లంతా వ్యాపించేది. మనం దేవుడి దగ్గర అనుకుంటాం పెడతాం, కానీ ఆ పొగ ఎక్కడికి పెడుతోంది? ఇల్లు మొత్తం పెడుతోంది. ఇల్లు మొత్తం అంతా కూడా దేవుడి యొక్క అనుగ్రహం ఇంట్లో ఉన్న మూలమూలలకి 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 వెళ్ళింది. దీపపు కాంతి అన్ని గదుల్లోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ ధూపమైతే అన్ని గదుల్లోకి అన్ని మూలలకి వెడుతుంది. అందువల్ల తప్పనిసరిగా అక్కడున్నటువంటి దుర్వాసనలు పోవడానికి, మంచి వాసన రావడానికి ధూపం వేయడం అనేది మనకి సంప్రదాయంగా వచ్చింది. అయితే రాను రాను ఈ ధూపం ఎట్లాగూ అంటే అగరువొత్తుల్లాగా వేయడం మొదలుపెట్టాం మనం. ఈ అగరువొత్తుల్లో రసాయన పదార్థాలు ఉంటున్నాయి, అందువల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంది. రసాయన పదార్థాలు లేనటువంటి అగరవత్తులు ఏమైనా తయారు చేస్తే వాటిని వాడచ్చు. అలా కాకుండా ఇప్పటికి కూడా మరి దసరాల్లో కానీ ఎక్కడ కానీ పెద్ద పెద్ద పూజలు చేసినప్పుడు ధూపం అన్నప్పుడు ఏం తీసుకొస్తారమ్మా? అగరవత్తులు వెలిగించరు. అంటే మామూలుగా ఉంటాయి, ఇప్పుడు ఆధునిక కాలంలో అందరూ వాడుతున్నారు కనుక పెడుతున్నాం, కానీ తప్పనిసరిగా ధూపమాఘ్రాపయామి అనగానే నిప్పులు తెచ్చి దాని మీద సాంబ్రాణి, పాలమడ్డి, ఇంకా ఉన్నాయి చాలా పదార్థాలు, అలాంటివన్నీ కలిపి అగరు, ప్రధానంగా అగరు వేస్తారు. ఇలాంటివన్నీ వేసి మంచి ఘుమలాడేటటువంటి వాసన వచ్చేట్టు చేస్తారు. అందులో మంచి గంధం ఉంటుంది, వట్టివేళ్ళు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, చాలా పదార్థాలు ఉంటాయి. వీటన్నిటినీ కలిపి చేసినటువంటి ఆ పొడి దాని మీద చల్లంగానే గుప్పున పొగ వచ్చి అన్ని వైపులకి వ్యాపిస్తుంది. ఈ అన్ని వైపులకి ఎప్పుడైతే ఇలా వ్యాపించిందో వాతావరణం అంతా శుద్ధి అవుతుంది. ఇది ఈ వాతావరణంలో శుద్ధి అవ్వడం అన్నది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, బయట కనపడేటటువంటి దుర్వాసనలు పోవడం, దోమలు, చీమలు, నుసములు లాంటి, చీమలు చెప్పలేం కానీ దోమలు, నుసములు లాంటి మన ఇబ్బంది కలిగించేటటువంటి ఆ క్రిములు లాంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం, ఇది జరగడంతో పాటు మీరు ఇందాక ఒక పదం వాడారు,
ప్రశ్న వేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని. ఆ నెగటివ్ ఎనర్జీ లాంటిది ఏవైనా ఉంటే కూడా ఈ వాసనలకు దూరంగా వెళ్ళిపోతాయి. అందువల్ల వాతావరణం బాగుంటుంది. కనుక ఎవరైనా ధ్యానం చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే మహర్షుల స్థాయికి వెళ్ళిన వాళ్ళం కాదు కదా మనమంతా, సామాన్యులం. మనలాంటి వాళ్ళని ధ్యానం చేసుకోవడానికి కూర్చుని ఆ ధ్యానం పూర్తిగా కొనసాగాలి అంటే ఏదైనా సరే ఒక పరిమళం అక్కడ ఉండేట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ధూపం వెయ్యలేం గనక, ఈ నిప్పుల మీద వెయ్యలేం గనక ఒక అగరబత్తి లాంటిది కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిదమ్మా. అయితే జనరల్గా అమ్మ బాలింతలకు కూడా జుట్టు పెడతారు అని అంటారు కదా, అది ఇది ఒకటేనా అమ్మ? అదే, అందులో ఒట్టి సాంబ్రాణే వేస్తారు, అన్నీ వెయ్యరు. బాలింతలకు వేసేటటువంటిది సాంబ్రాణి పాలమడ్డి అని ఒకటి వేస్తారు, అదేమిటో తెలియదు కానీ అది వేసినట్టయితే సాంబ్రాణికి ఉన్న లక్షణం ఏమిటంటే ఎక్కడెక్కడ తడి ఉన్నా గ్రహిస్తుంది అది. బాలింతలకు ఎందుకు వేస్తారంటే వాళ్ళకి తలంటి పోసినప్పుడు తలలో అడుగున తడి ఉంటే ఆ తడికి జలుబు చేస్తుంది కనుక. ఇంకా చిన్నపిల్లలు అనుకో, చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా మంచి ఒళ్ళు చేస్తుంటారు వాళ్ళు, అలా తొనలుగా ఉంటుంది ఒళ్ళు. మధ్య మధ్యలో ఇలా 2 కండరాల మధ్య ఖాళీగా ఉండి అందులో తడి మిగిలిపోయే ప్రమాదం ఉంది. వేడి నీళ్లు పోస్తాం, వేడి నీళ్లు పోసేటప్పటికల్లా చెమటలు కూడా పడతాయి తుడిచాక. మరి ఆ చెమటలు పట్టిన తడికి పిల్లలకి జలుబు చేయొచ్చు కదా. అందుకని జలుబు చేయకుండా ఉండడానికి సాంబ్రాణి ధూపం వేస్తాం బాలింతరాలకు కానీ చంటి పిల్లలకు కానీ. ఈ వేయడంలో కూడా ఒకటి, అందులో సాంబ్రాణే వేయడంలో ఉద్దేశం ఏమిటంటే తడిపోతుంది, ఎట్లాగో వాతావరణంలో ఉన్న నెగిటివిటీ పోతుంది. ఏవైనా ప్రతికూల స్పందనలు లాంటివి ఉంటే అవి పోతాయి, సానుకూల ప్రతిస్పందనలు అక్కడ మనకు వస్తాయి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.